నమస్కారం ప్రైమ్ 9 కి స్వాగతం. ఇప్పటి వరకు కంప్యూటర్లు అంటే సిలికాన్ చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే భారీ డేటా సెంటర్లు, వేల సంఖ్యలో జీపీయూలు, విపరీతమైన విద్యుత్ వినియోగం. కానీ భవిష్యత్తులో కంప్యూటర్లలో సిలికాన్ చిప్కు బదులుగా జీవించి ఉన్న మానవ మెదడు కణాలు పనిచేస్తే ఎలా ఉంటుంది? వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉన్న ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిశోధనా బృందాలు ఇదే దిశగా ప్రయోగాలు చేస్తున్నాయి. ల్యాబ్లో పెంచిన చిన్న 3D మెదడు కణజాల నిర్మాణాలను ఎలక్ట్రానిక్ హార్డ్వేర్తో అనుసంధానించి సమాచారాన్ని ప్రాసెస్ చేయించే కొత్త పరిశోధనా రంగాన్ని ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ ఓఐ అని పిలుస్తున్నారు. దీంతో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో ఏఐ స్థానాన్ని ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ తీసుకుంటుందా? మినీ బ్రెయిన్స్తో పనిచేసే బయో కంప్యూటర్లు నిజంగానే సాధ్యమా? అసలు బ్రెయిన్ ఆర్గనైడ్స్ అంటే ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పేరులో బ్రెయిన్ ఉందని ఇవి మనిషి మెదడుకు చిన్న కాపీలు అనుకోవద్దు. బ్రెయిన్ ఆర్గనైడ్స్ అంటే ల్యాబ్లో స్టెమ్ సెల్స్ నుంచి పెంచే చిన్న త్రిమితీయ జీవ కణజాల నిర్మాణాలు. ఇవి సాధారణంగా మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. మానవ కణాలను తిరిగి ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్గా మార్చి ప్రత్యేకమైన పరిస్థితుల్లో పెంచడం ద్వారా మెదడు కణజాలంలోని కొన్ని లక్షణాలను పోలిన ఆర్గనాయిడ్స్ను రూపొందించవచ్చు. వీటిలో న్యూరాన్లు, వాటికి సహాయపడే ఇతర కణాలు ఏర్పడి పరస్పరం కనెక్షన్లు ఏర్పరచుకుంటాయి. అంతేకాదు కొన్ని బ్రెయిన్ ఆర్గనైడ్స్లో న్యూరాన్లు ఎలక్ట్రికల్ యాక్టివిటీని కూడా ప్రదర్శించగలవు. ఇక్కడి నుంచే ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ మొదలవుతోంది. శాస్త్రవేత్తలు ఈ ఆర్గనైడ్స్ను ప్రత్యేకమైన మైక్రో ఎలక్ట్రోడ్ అరేస్గా ఉంచగలరు. ఈ ఎలక్ట్రోడ్ల ద్వారా ఆర్గనైడ్కు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంచవచ్చు. అదే సమయంలో న్యూరాన్లు ఇచ్చే ప్రతిస్పందనలను తిరిగి రికార్డ్ చేయవచ్చు. అంటే ఒకవైపు కంప్యూటర్ నుంచి జీవ కణజాలానికి సమాచారం వెళ్తుంది, మరోవైపు ఆ కణజాలం నుంచి వచ్చే నాడీ స్పందనలను కంప్యూటర్ చదువుతుంది. దీంతో లివింగ్ బయోలాజికల్ టిష్యూ, డిజిటల్ హార్డ్వేర్ మధ్య ఒక రకమైన 2-వే ఇంటర్ఫేస్ను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేసి జీవ న్యూరల్ నెట్వర్క్స్లో ఉన్న నేర్చుకునే సామర్థ్యాన్ని కంప్యూటింగ్ కోసం ఉపయోగించాలనేదే ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ వెనుకున్న ప్రధాన ఆలోచన. ప్రస్తుతం ప్రపంచాన్ని మార్చేస్తున్న ఏఐ టెక్నాలజీకి ఒక పెద్ద సవాలు ఉంది. అదే భారీ కంప్యూటింగ్ మరియు విద్యుత్ అవసరం. అత్యాధునిక ఏఐ మోడళ్లను ట్రైన్ చేయడానికి భారీ సంఖ్యలో కంప్యూటింగ్ చిప్స్, డేటా సెంటర్లు అవసరమవుతున్నాయి. ఆ సర్వర్లను నడపడానికి విద్యుత్ మాత్రమే కాదు, వాటిని చల్లగా ఉంచడానికి కూడా అదనపు శక్తి అవసరం. ఏఐ మోడల్స్ మరింత పెద్దవిగా మారుతున్న కొద్దీ ఈ ఎనర్జీ అవసరాలపై చర్చ కూడా పెరుగుతోంది. కానీ మనిషి మెదడు పరిస్థితి పూర్తిగా భిన్నం. మనిషి మెదడు చేసే పనులను ఒకసారి ఆలోచించండి. చూడటం, వినటం, మాట్లాడడం, గుర్తుపెట్టుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా వెంటనే మారడం, ఇన్ని సంక్లిష్టమైన పనులు చేస్తున్నప్పటికీ మానవ మెదడు సగటున సుమారు 20 వాట్ల శక్తితోనే పనిచేస్తుంది. ఇదే జీవనాడి వ్యవస్థల గొప్ప ప్రత్యేకత. అత్యంత తక్కువ శక్తితో భారీ స్థాయిలో సమాచారాన్ని ప్రాసెస్ చేయగల సామర్థ్యం మెదడుకు ఉంది. ఈ బయోలాజికల్ కంప్యూటింగ్ ఎఫిషియన్సీని టెక్నాలజీలో ఉపయోగించగలిగితే ఎలా ఉంటుంది అనే ప్రశ్న నుంచే ఓఐ పైన ఆసక్తి పెరుగుతోంది. ఏఐలో ఉపయోగించే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా మన మెదడులోని న్యూరల్ నెట్వర్క్స్ నుంచి ప్రేరణ పొందినవే. కానీ అవి సాఫ్ట్వేర్లో రూపొందించిన గణిత నమూనాలు. ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్లో మాత్రం నిజమైన జీవ న్యూరాన్లనే కంప్యూటింగ్లో భాగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. జీవనాడి వ్యవస్థలకు ఉన్న ముఖ్యమైన ప్రయోజనం పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం. మనిషి మెదడు ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకోవడానికి లక్షల ఉదాహరణలు చూడాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ అనుభవంతోనే కొత్త ప్యాటర్న్స్ను గుర్తించి దానికి అనుగుణంగా స్పందించగలదు. ఈ లక్షణాలను బయోకంప్యూటింగ్లో ఉపయోగించగలిగితే భవిష్యత్తులో తక్కువ విద్యుత్తో కొన్ని ప్రత్యేకమైన కంప్యూటింగ్ పనులను చేయగల వ్యవస్థలు అభివృద్ధి కావచ్చని పరిశోధకుల ఆశ. ఇక్కడే అత్యంత ముఖ్యమైన విషయం ఉంది. ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఏఐ అంతమైపోతుందని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ప్రస్తుతం ఏఐ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య స్థాయిలో ఉపయోగిస్తున్న అత్యంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ. కానీ ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ ఇంకా ప్రారంభ దశలో ఉన్న పరిశోధన రంగం. చిన్న ఆర్గనైడ్స్ను ల్యాబ్లో పెంచడం ఒక విషయం, వాటిని స్థిరంగా ఉంచడం, పోషకాలు అందించడం, ఎలక్ట్రానిక్ సిస్టంతో అనుసంధానించడం, వాటి నుంచి విశ్వసనీయమైన కంప్యూటింగ్ అవుట్పుట్ పొందడం, ఆ వ్యవస్థలను భారీ స్థాయిలో స్కేల్ చేయడం మరో విషయం. అందుకే ప్రస్తుతం ఏఐ వర్సెస్ ఓఐ అనే పోటీగా చూడడం కంటే భవిష్యత్తులో సిలికాన్ కంప్యూటింగ్, ఏఐతో పాటు బయాలజికల్ కంప్యూటింగ్ కూడా ఒక ప్రత్యేక రంగంగా ఎదగవచ్చనే కోణంలో చూడటం సరైనది. ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడేటప్పుడు కంప్యూటింగ్ ఒక్కటే కాదు,
మెడికల్ రీసెర్చ్లో బ్రెయిన్ ఆర్గనైడ్స్ భారీ అవకాశాలను అందించగలవు. ఉదాహరణకు అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల్లో మెదడు కణాల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో అధ్యయనం చేయడానికి ఆర్గనైడ్స్ ఉపయోగపడుతున్నాయి. రోగుల కణాల నుంచి ప్రత్యేకమైన ఆర్గనైడ్స్ను రూపొందించగలిగితే కొన్ని వ్యాధులు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, వివిధ ఔషధాలకు కణజాలం ఎలా స్పందిస్తోంది అనే అంశాలను మరింత దగ్గరగా పరిశీలించే అవకాశాలు పెరుగుతాయి. దీంతో కొన్ని సందర్భాల్లో జంతు నమూనాలపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. జీవించి ఉన్న మానవ న్యూరాన్లను కంప్యూటింగ్ కోసం ఉపయోగించడం అంటే కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీంతో పాటు నైతిక ప్రశ్నలు కూడా వస్తాయి. ఆర్గనైడ్స్ ఎంతవరకు అభివృద్ధి చెందగలవు? భవిష్యత్తులో మరింత సంక్లిష్టమైన న్యూరల్ యాక్టివిటీ ఏర్పడితే దాన్ని ఎలా చూడాలి? వాటికి కాన్షియస్నెస్ లేదా సెంటియన్స్ వంటి లక్షణాలు వచ్చే అవకాశాన్ని ఎలా అంచనా వేయాలి? వాటి వినియోగానికి ఎలాంటి నైతిక పరిమితులు ఉండాలి? ఇలాంటి ప్రశ్నలపై శాస్త్రవేత్తలు, బయోఎథిక్స్ నిపుణులు ఇప్పటికే చర్చిస్తున్నారు. అందుకే ఓఐ అభివృద్ధి కేవలం వేగంగా జరగడం మాత్రమే కాదు, బాధ్యతాయుతంగా జరగడం కూడా అత్యంత కీలకం. ప్రస్తుతం మన కంప్యూటర్లలో సిపియులు, జిపియులు, మెమరీ చిప్స్ ఉంటాయి. కానీ బయో కంప్యూటింగ్ విజయవంతమైతే భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక పనుల కోసం సిలికాన్ హార్డ్వేర్ ప్లస్ జీవ న్యూరల్ టిష్యూ కలిపిన హైబ్రిడ్ వ్యవస్థలు కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే మన ల్యాప్టాప్లో త్వరలోనే మినీ బ్రెయిన్ చిప్ వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు. ఈ టెక్నాలజీ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. దీనిని ఉపయోగకరమైన, విశ్వసనీయమైన, స్కేలబుల్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్గా మార్చడానికి ఇంకా చాలా పరిశోధన అవసరం. మొత్తంగా చూస్తే ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐని రేపే రీప్లేస్ చేయబోయే టెక్నాలజీ కాదు. కానీ కంప్యూటింగ్ భవిష్యత్తు కేవలం సిలికాన్ చిప్స్కే పరిమితం కావాల్సిన అవసరం లేదని చూపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన పరిశోధన రంగాల్లో ఇది ఒకటి. ఒకవైపు అత్యంత శక్తివంతమైన ఏఐ, మరోవైపు అతి తక్కువ శక్తితో నేర్చుకునే జీవ న్యూరాన్లు. ఈ రెండింటి సామర్థ్యాలను భవిష్యత్తులో కలపగలిగితే హైబ్రిడ్ బయో ఏఐ కంప్యూటింగ్ అనే కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అయితే దానికి ముందు సాంకేతికత సమస్యలతో పాటు భద్రత, నైతికత, జీవ కణజాల వినియోగానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాల్సి ఉంటుంది. మరి భవిష్యత్తులో సిలికాన్ చిప్స్తో పాటు జీవించి ఉన్న మానవ న్యూరాన్లు కూడా కంప్యూటర్లలో భాగమవుతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి.